వైసీపీలో కీలక నేత, శాసన మండలిలో విపక్ష నేత అయిన బొత్స సత్యనారాయణ తొలిసారి తన సొంత గడ్డ మీద వారసులతో మెరిశారు. దాంతో భవిష్యత్తులో తన తరపున రాజకీయంగా ముందుకు వచ్చేది వారే అని క్యాడర్ కి స్పష్టం చేశారు. ఇక వైసీపీ రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు కూటమి రెండేళ్ల పరిపాలన మీద నిరసన కార్యక్రమాన్ని బొత్స సొంత నియోజకవర్గం చీపురుపల్లిలో ఘనంగా నిర్వహించారు. గారివిడిలో జరిపిన ఈ కార్యక్రమంలో బొత్సతో పాటు వేదిక పైన ఆయన పక్కన కుమారుడు బొత్స సందీప్, కుమార్తె బొత్స అనుష పాల్గొనడం విశేషం. వీరే ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా మారారు. ఇక చీపురుపల్లి నియోజకవర్గంలో జరిగిన ఈ కార్యక్రమంలో బొత్స కుమారుడు సందీప్, కుమార్తె అనుష నాయకత్వం గురించి వహించడం ఇది కూడా ఒక మరో విశేషంగా చెప్పొచ్చు. వారి కనుసైగల్లోనే వైసీపీ నియోజకవర్గం స్థాయి కార్యక్రమాలు సాగడం భవిష్యత్తు వైసీపీ రాజకీయాలకు సంకేతంగా అనిపిస్తూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేకతపై కూడా పాలన పట్ల నిరంతరం వైసీపీ పోరాటం చేస్తుందని బొత్స ఈ సందర్భంగా స్పష్టం చేశారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అన్ని అధికారంలోకి వచ్చిన తరువాత మర్చిపోయారని బొత్స విమర్శించారు. అంతేకాదు రెండేళ్ల కూటమి పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితులను వారి ముందే పెట్టి వారి మద్దతును తీసుకొని ఉద్యమిస్తామని అన్నారు. తమ పార్టీ ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుందని అన్నారు. ఇక అందరి దృష్టి ఈ సమావేశంలో బొత్స కుమారుడు, కుమార్తె ప్రసంగాల మీదనే ఫోకస్ అయింది. ఈ సందర్భంగా బొత్స సందీప్ మాట్లాడుతూ నాన్న బొత్స సత్యనారాయణ డైరెక్షన్ లోనే ఆయన సలహా సూచనలతోనే తాము ప్రజల తరపున పోరాటం చేస్తామని సందీప్ చెప్పారు. యువతకు ఉద్యోగాలు, మహిళలకు సంక్షేమం, రైతులకు భరోసా, పేదలకు అభివృద్ధి అనే పేరుతోనూ ఎన్నో హామీలను కూటమి పెద్దలు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. అయితే ఆ హామీలు ఎంతవరకు అమలయ్యాయి అనేది ప్రజలే పరిశీలించాలని అన్నారు. అందువల్లనే ప్రజల సమస్యలపై ప్రశ్నించడం ప్రతిపక్షం బాధ్యతగా తాము తీసుకుంటామని అన్నారు. ప్రజల తరపున నిలబడి వారి గొంతుకుగా పనిచేయడం వైసీపీ నాయకులకు తమ కర్తవ్యం అని కూడా చెప్పారు. ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా వారి పక్షాన పోరాడేందుకు నానా బొత్స సత్యనారాయణ గారి సూచనలతో తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని సందీప్ చెప్పడం ద్వారా ఫుల్ టర్మ్ పాలిటిక్స్ కి రెడీ అన్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అదే విధంగా బొత్స కుమార్తె కూడా అనుష సైతం వైసీపీని చీపురుపల్లిలో గట్టిగా నిలబెట్టేందుకు తాము అంతా ముందుకు వచ్చి పనిచేస్తామని అన్నారు. మరి ఒకేసారి కుమార్తె, కుమారుడు ఇద్దరు వేదిక మీద కనిపించారు. ఇద్దరు ఉత్సాహంగానే ఉన్నారు. వీరిలో ఎవరు 2029లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు అన్నదే చూడాల్సి ఉంది అని పార్టీలోని కూడా చర్చ జరుగుతుంది.